శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? సండే కదా, లీజర్గా ఉండి ఉంటారు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయట మరి. అయితే నిన్న నృసింహ జయంతి అది చెప్పాను కదండి. మా ఊళ్ళో సింహాచల నగర్ అని ఉంటుంది. అక్కడ సింహాచల దేవస్థానం వాళ్ళు పెట్టిందే యాస్టీస్ అలా గుడి అది ఉంటుంది. కప్పస్తంభం కూడా ఉంటుంది. అంటే కప్పస్తంభం అంటే మన కోరికలు నెరవేరడానికి ఆ స్తంభాన్ని పట్టుకుని మన కోరిక చెప్తే తప్పకుండా నెరవేరుతుంది. నేను అలా సింహాచలంలో నేను అడిగిన ప్రతిదీ తీరింది. నిన్నైతే గుడికి వెళ్ళాము. కానీ ఇక్కడ గుడిలో మనకు దేవుణ్ణి చూడడం అది ప్రధానం. అయితే వాళ్ళు నిన్న సాయంత్రం గుళ్ళు కనీసం 5:30కైనా తీయాలి కదా, ఎంత ఎండాలైనా 5:30 అలా తీయాలి. 6:30 దాకా గుడి తీయలేదండి. వాళ్ళు తుడుస్తున్నారు తీరుబడిగా. అంటే నిన్న పొద్దున పూజ అది జరిగి ఉండొచ్చు, కానీ కనీసం 6 గంటలకైనా అంతా శుభ్రం చేసేసి ఉండొచ్చు కదా, ఉండాలి కదా. 6:30కి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం అన్నది నిన్న నేను చూశానండి. ఆ సామెత వినేదాన్ని. ఆ పూజారులు వాళ్ళకి సింహాచల దేవస్థానం నుంచే, గవర్నమెంట్ నుంచే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచే బహుశా జీతాలు అవి భక్తులు వేసే అవి కాదు, పెద్ద గుడులు కదా. అయితే విపరీతమైన అహంకారం అండి. నేను ఇలా చెప్పకూడదు, కానీ నాకు చాలా బాధ కలిగింది. అందరినీ విసిగేసుకుంటున్నారు వాళ్ళు. ఎండాకాలం వాళ్ళు పొగలు పూజ చేసి ఉండొచ్చు, సుదర్శన హోమం అది జరిగింది అక్కడ. ఏదైనా కూడా గుళ్ళల్లో ఉండేవాళ్ళు శాంత స్వభావంగానే ఉండాలి. పైగా అహంకారం అందులో. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపుడు అంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు అంతకన్నా ఇదిగా ఉన్నారు. భక్తుల్ని విసిగేసుకోవడం, ఏదో విదిలించేయడం, ఎంత కసిరేయడం, అవేవి కూడా అసలు నాకు నచ్చలేదు. మా వారికైతే చిన్నపాటి వాదన కూడా జరగకపోతే గుళ్ళో వద్దండి అని ఆపి తీసుకొచ్చేసాను చేపట్టుకుని. వాళ్ళ ప్రవర్తన అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదండి. మళ్ళీ డబ్బులు వేస్తే హుండీలో భగవంతుడికి వేసింది కాక వాళ్ళకు కూడా వేస్తే ఆ డబ్బులు మాత్రం చక్కగా తీసేసుకుని పళ్ళెంలో వేసింది మళ్ళీ సీసీ కెమెరాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి, హుండీలోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి అవి మాత్రం తీసుకుని పక్కకు పెట్టుకున్నారు. మరి అంత జీతాలు ఉన్నవాళ్ళు, అంత అహంభావంగా ఉన్నవాళ్ళు మనం ఇచ్చే డబ్బుకు మాత్రం ఇదవడం ఎందుకు? ఎప్పుడూ అలా ఉండకూడదు. భక్తులను అలా కసిరి కొట్టకూడదు. ఎంతో దూరం నుంచి స్వామిని దర్శించుకుందామని వస్తారు. పైగా పెద్ద పెద్ద తిరుపతి వాటిల్లాగా ఆపలేని ప్రవాహం కాదు కదా. మహా అయితే అంతా కలిపి ఒక 20 మంది ఉన్నారు అంతే. దానికే వాళ్ళు ఏంటో విసుగు. అలాంటి వాళ్ళు దేవుడి కైంకర్యాలు అవి శ్రద్ధతో ఏం చేస్తారు అనిపించింది నాకు. ఎంత అహంభావంగా ఉన్నారో. అది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నాకు నచ్చని విషయంలో ఇదొకటి. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత నేను బుద్ధుడిని అది అష్టాంగ యోగం అన్నాను. యోగం అంటే ఏదో యోగాలు అవి అనుకున్నారేమో, కానీ కాదు. దాన్ని బుద్ధుడు అష్టాంగ యోగం అంటారు. 8 సూత్రాలు. అవి ప్రతి మనిషి మనం పాటిస్తే మన లైఫ్ స్మూత్గా పీస్ఫుల్గా ఉంటుంది. అది కానీ దాన్ని ఎవరు కనెక్ట్ అవ్వలేదు, చూడలేదు కూడా. అందుకని తప్పకుండా ఇంకా చూడని వాళ్ళు చూడండి. మనకు జీవితం అన్న దాని పట్ల ఒక అవగాహన వస్తుంది. మామూలు ఇలాంటి మాటలు అవన్నీ మోటివేషన్ మామూలు. అది బుద్ధుడు మనని మోటివేట్ చేసింది. అది నా వీడియోకి వ్యూస్ రాలేదని కాదు, అయ్యో ఇది నలుగురికి చేరలేదే, మనసుకి ఎక్కించుకోలేదే ఎవరు అని చెప్పి నాకు చాలా బాధ కలిగిందనమాట. ఎందుకంటే అలాంటివి తెలుసుకుంటేనే మనం జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది తెలుస్తుంది. అది సంగతి అండి. ఈరోజు నేను మొన్న పెట్టిన ఆవకాయ అది కలిపి ఇంకా జాడీలోకి అది తీయాలి. అది సంగతి. ఇంకా విశేషాలు అవి ఈరోజైతే పెద్దగా ఏమీ లేవు. ఇలా గుడికి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి, మొన్న కళ్యాణం రోజు మేము వెళ్ళలేదు కదా, వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకుని ఇంకా స్వామి అలంకరణతోనే ఉన్నారు. 16వ తారీఖున అన్నదానం చేస్తారట. తప్పకుండా అన్నదానానికి అది మేము ఇవ్వదలుచుకున్నది అది ఇచ్చి వస్తాము అని చెప్పాము. అక్కడ నాకు బాగా పట్టు సత్యనారాయణ స్వామి పక్కన వరసిద్ధి వినాయకుడు ఉంటాడండి. ఆయన చాలా నమ్మకం. మీరెవరైనా రాజమండ్రి వస్తే తప్పక దర్శించుకోండి.
ఇది సంగతి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.